చంద్ర రెడీ. రామాపురం గ్రామ ప్రజలందరికీ ముందుగా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ పసలవాగులో బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి ఏదైతే ప్రజాగర్జన నిరసన జలదీక్ష ఉందో, ఈ దీక్షా కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి దీక్ష చేస్తున్న నాకు ఆకడమో చంద్ర యాదవ్ గారికి పూలమాల వేసి ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేసిన మా రామాపురం గ్రామ ప్రజలకు, ఇక్కడికి ఉన్న ప్రజలకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ ప్రజాగర్జన నిరసన జలదీక్ష చేయడానికి ప్రధాన కారణం మీరందరూ ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు. ఈ పసలవాగు ఈ విధంగా పారుతూ ఉంది. ఈరోజు ఈ పసలవాగు ఈరోజు కొత్తగా పారడం కాదు. దాదాపు నాకు 40 సంవత్సరాల వయసు ఉంది. నాకు ఇంగిత జ్ఞానం తెలివి వచ్చినప్పటి నుండి నేను చూస్తూ ఉన్నా. దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఈ పసలవాగు పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఈ గ్రామ ప్రజలు ఇక్కడ వ్యవసాయ పంట పొలాలకు వెళ్ళాలన్నా, ఇక్కడ గుడికి వెళ్ళాలన్నా, ఇక్కడ శ్మశాన వాటికి రావాలన్నా ఈ ప్రజలు ఈ వాగు దాటి వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ ప్రతి సంవత్సరం వానాకాలం వచ్చిందంటే, వానలు వచ్చినాయంటే ప్రతి సంవత్సరం ఈ వాగు ఈ విధంగా పొంగి పొర్లుతూ ఉంటుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 5-6 రోజులు 10 రోజులుగా ఈ వాగు పొంగి పొర్లుతూ ఉంటుంది. ప్రజలకు రాకపోకలకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. కరెక్ట్గా గత 6 సంవత్సరాల క్రితం 2019లో ఇదే విధంగా అకాల వర్షాలు వచ్చి దాదాపు ఇక్కడ చిన్నపాటి వంతెన ఉంటే ఆ వంతెన కొట్టుకుపోయి దాదాపు 40 రోజుల పాటు ఇక్కడ యొక్క రైతులు పంట పొలాలకు, ఇక్కడ శ్మశాన వాటర్కి వెళ్ళడానికి కూడా రైతులు అవసరం పడుతున్న సందర్భంలో ఆ రోజు నేను ఇదే రామాపురం గ్రామ రత్తకట్ట దగ్గర రోడ్డుపై, కొల్లాపూర్ పెబ్బేరు రోడ్డుపై నిరసన కార్యక్రమం చేయడం, రోడ్డుపై ఇలాగనే ప్లకార్డులు పట్టుకొని ఆ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ రోజు ఆ నిరసన కార్యక్రమాన్ని చూసిన ఆనాటి ఎమ్మెల్యే బీన వర్షవర్ధన్ రెడ్డి గారు ఇక్కడికి చేరుకొని ఈ పసలవాగు యొక్క ఆవశ్యకతను చూసి గుర్తించి, ఇక్కడ ప్రజలు పడుతున్న యొక్క అవస్థలను చూసి ఖచ్చితంగా ఈ పసలవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి తన వచ్చి కృషి చేస్తానని చెప్పి వారు ఆ రోజు మాట ఇచ్చి చిన్నపాటి వంతెన నిర్మాణం చేయడం జరిగింది. చిన్నపాటి బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. తదనంతర కాలంలో ప్రతి సంవత్సరం మళ్ళీ ఇదే విధంగా వాగులు రావడం, వంతెన కొట్టుకపోవడము, మళ్ళీ ఇదే విధంగా ప్రజలు అవసరం పడటం జరుగుతూ ఉంటుంది. కాలక్రమేణా పోయిన సంవత్సరం అంటే 2023 ఆగస్టు 27వ తారీఖు నాడు మాజీ ఎమ్మెల్యే గారు హర్షవర్ధన్ రెడ్డి గారు ఈ యొక్క వాగుపై బ్రిడ్జి ఖచ్చితంగా అవసరం అని చెప్పి గుర్తించి 2,60,00,000 రూపాయలతోన శిలాపథకం వేసి వాళ్ళు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది.